ఇది ఏదో ఒక నైట్ వేర్ తో సెట్ గా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సీమ్లెస్ ప్యాంటీస్. ఇవి సాధారణంగా ఇలా సింథెటిక్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. దీనికి సీమ్స్ అంటే ఇక్కడ లేదంటే ఇక్కడ ఏం స్టిచెస్ ఉండవు. ఓకే, సో జీన్స్, టైట్ ఫిట్ డ్రెస్సెస్, స్కర్ట్స్, ఒక్కొక్కసారి పల్చటి ఫ్యాబ్రిక్ ట్రౌజర్స్ వస్తాయి కదా, అందులో ప్యాంటీ లైన్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. వాటి కింద వేసుకోవాలి. ఫ్లాట్ బట్ కి సెట్ అవుతుంది. రౌండ్ బట్ వాళ్ళు డోంట్ వేస్ట్ యువర్ మనీ గైస్, బికాస్ మళ్ళీ ఇది బ్యాక్ లో ఇలా వీ కట్ వచ్చేసరికి లోపలికి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని లాక్కోలేం కాబట్టి ఐ వుడ్ సే జస్ట్ స్టిక్ టు ద మిడి. ఇది హిప్స్ కింద ఎండ్ అవుతుంది కాబట్టి లైన్స్ ఎలాగో కనిపించవు. తర్వాత ఇలాంటి సెక్సీ లేస్ ప్యాంటీస్ కూడా ఉంటాయి గైస్. ఇట్ ఈస్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఫర్ డైలీ వేర్, కానీ మీ వెడ్డింగ్ నైట్ గానీ అలాంటి ఏదైనా స్పెషల్ ఒకేజన్ ఆర్ యూ గోయింగ్ ఫర్ యువర్ హనీమూన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అప్పుడు ఏదైనా మంచిగా కనిపించే లాంజరే కావాలంటే ప్యూర్లీ లుక్స్ కోసం ఇది తీసుకోండి, నాట్ ఫర్ కంఫర్ట్. నెక్స్ట్ కేటగిరీ గైస్ టమ్మీ టక్కర్ ప్యాంటీస్. నా దగ్గర అది లేదు. సో అది ఏముంటుందంటే ఇదే ఇలాంటి ప్యాంటీనే ఉంటుంది. దానికి ఒక థిక్ బ్యాండ్ వస్తుంది. అది టమ్మీని కంప్రెస్ చేసి ఫ్లాట్ కనిపించేలాగా చేస్తుంది. ఫ్రాంక్లీ దిస్ డస్ నాట్ వర్క్ ఫర్ మీ, బికాస్ టమ్మీ స్కిన్ లూజ్ గా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ తర్వాత బెల్లీ లూజ్ అండ్ సాగి అయిపోతుంది కదా, అలాంటి వాళ్ళకి హోల్డ్ ఇస్తుంది అనమాట. బట్ నాలాగా న్యాచురలీ అథ్లెటిక్ బాడీ ఉండి టమ్మీ టైట్ గా ఉండి కొంచెం పాంచ్ ఉంటే ఇందులో ఉన్న ఇలాస్టిక్ దాన్ని కంప్రెస్ చేయలేదు. సో సాఫ్ట్ ఆర్ లూజ్ స్కిన్ ఉన్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. నాలాంటి వాళ్ళకి వేరే ఆప్షన్ చెప్తాను. ఓకే, సో నేను చెప్పినట్టుగా టైట్ టమ్మీస్ ఉన్న వాళ్ళకి టమ్మీ కంట్రోల్ కావాలి అంటే షేప్ వేర్ చూస్ చేయాలి. షేప్ వేర్ లో చాలా వెరైటీస్ వస్తాయి గైస్, అండ్ అన్ని వెరైటీస్ చూసి కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. బట్ నేను చెప్పేది ఈ 2 బేసిక్ తీసుకుంటే మీకు కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది అండ్ ఏదైనా టైట్ అవుట్ఫిట్స్ కింద సెట్ అయిపోతుంది. నంబర్ 1 ఇస్ ద షేప్ వేర్ ప్యాంటీ. సో ఇది ఇలా ఉంటుంది గైస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది నేవెల్ కింద స్టార్ట్ అవ్వాలి. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ విత్ హై వేస్ట్. అంటే ఇక్కడ వరకు హై వేస్ట్ వేసుకుంటారు, టైట్ ఫిట్టెడ్ క్లోదింగ్. కూర్చునేటప్పుడు అది స్టమక్ ని ఎంత గుచ్చుకుంటుందో బా. ఎనీవే, ఇది బ్లాక్ ఆర్ స్కిన్ కలర్ లో తీసుకోండి. వైట్ అస్సలు వద్దు. వేసుకునే ప్యాంట్ కానీ ఏదైనా కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఆ వైట్ విల్ షైన్ త్రూ అండ్ వీ డెఫినెట్లీ డోంట్ వాంట్ దాట్, రైట్? ఈ షేప్ వేర్ ప్యాంటీని కూడా కరెక్ట్ వేలో వేసుకుంటేనే కంఫర్ట్ గా ఉంటుంది. దీని కింద రెగ్యులర్ కాటన్ ప్యాంటీస్, ఇలాంటి కాటన్ ప్యాంటీస్ వేసుకోండి. ఉట్టిగా ఇది ఒకటే వేసుకుంటే అంటే నాలాగా అరే కరెక్ట్ సైజ్ తీసుకున్నాను ఎందుకు పైకి వెళ్తుంది అనుకునేదాన్ని. కింద కాటన్ ప్యాంటీ ఉంటే దీనికి గ్రిప్ దొరుకుతుంది, పైకి రాదు, కరెక్ట్ ప్లేస్ లో కూర్చుంటుంది. నా కరెక్ట్ సైజ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్న సైజ్ తీసుకుంటే ఇంకా కంప్రెషన్ దొరుకుతుంది, మనం ఇంకా సన్నగా కనిపిస్తాం అనుకునే వాళ్ళు స్మాలెస్ట్ సైజ్ తీసుకుని ఇది ఎందుకు కంఫర్ట్ గా లేదు అనుకుంటూ ఉంటారు. సో ఇవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. సో టేక్ యువర్ టైమ్ అండ్ బై ద రైట్ సైజ్. కరెక్ట్ సైజ్ ఏంటంటే వేస్ట్ ని టైట్ గా ఫర్మ్ గా పట్టుకోవాలి, బట్ థైస్ అండ్ చర్మాన్ని అలా డిగ్గిన్ అవ్వకూడదు, లైక్ హర్ట్ చేయకూడదు. ఇవి చాలా బ్రాండ్స్ లో ట్రై చేశాను గైస్, బట్ మార్క్స్ అండ్ స్పెన్సర్ లో బెస్ట్ అనమాట. ఈ బ్రాండ్ ఇచ్చే అంత కంప్రెషన్ అండ్ లైక్ హోల్డ్ వేరేది ఏది ఇవ్వదు. తక్కువలో వస్తుందని చెప్పి ఏదో ఒకటి తీసుకుంటే ఇది ఇచ్చేంత సపోర్ట్ అండ్ కంప్రెషన్ ఇవ్వకపోతే వేస్ట్. లైక్ దీని పర్పస్ అది. ఈ షేప్ వేర్ మనం కొంటున్నాం ఫర్ ద కంప్రెషన్ అండ్ సపోర్ట్, అదే ఇవ్వకపోతే వేస్ట్ కదా. సో దీని మీద ఇన్వెస్ట్ చేయండి, బికాస్ ఇది చాలా ఇయర్స్ వరకు లాస్ట్ అవుతుంది. షేప్ వేర్ లో నంబర్ 2 ద షేప్ వేర్ సైక్లిన్ షార్ట్స్ అనమాట. ఇది చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది గైస్. నా దగ్గర 2 కలర్స్ లో ఉన్నాయి, లైక్ న్యూడ్ అండ్ బ్లాక్. అంటే ఈ ప్యాటర్న్ లో ఇంకొక ప్యాటర్న్ మళ్ళీ బ్లాక్ లో ఉంది. ఇది మార్క్స్ అండ్ స్పెన్సర్ ది. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది గైస్. ఎస్పెషలీ సెల్యులైట్ ఉండి బట్టల పైన కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, అది కనిపించకుండా చేస్తుంది. హిప్స్ అండ్ థైస్ షేప్లీగా కనిపించేలాగా చేసి ఆ జిగ్లీ జెల్లీ సిచ్యువేషన్ ని కంట్రోల్లో ఉండేలాగా చూస్తుంది. పల్చటి ఫ్యాబ్రిక్ ప్యాంట్స్, డ్రెస్సెస్, స్కర్ట్స్ వీటికి ప్యాంటీ లైన్స్ కనిపించడం లేదా సెల్యులైట్ కనిపించడం జరుగుతూ ఉంటుంది కదా, ఈ కంప్రెషన్ ఇచ్చే ఫ్యాబ్రిక్ దాన్ని స్మూత్ అవుట్ చేస్తుంది. అండ్ బ్యాండ్ మంచిగా ఉంటే టమ్మీ కంట్రోల్ కూడా ఇస్తుంది. మళ్ళీ ప్యాంటీ వేసుకుని ఇది వేసుకోవాలి, అది మర్చిపోకండి. ఎక్స్ట్రీమ్లీ షార్ట్ లెంత్ ఉన్న డ్రెస్సెస్ గానీ, స్కర్ట్స్ గానీ, లేదంటే షార్ట్స్ గానీ ఇది చూస్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నీ లెంత్ డ్రెస్సెస్ కి చూస్ చేయండి. నెక్స్ట్ కేటగిరీలో గైజ్ ఐ హ్యావ్ అ స్లిప్ విత్ మీ. సో ఇది ఒక నీ లెంత్ న్యూడ్ కలర్ స్లిప్, చాలా హ్యాండీ వస్తుంది. ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్, ఒక్కొక్కసారి లైట్ కి ఆపోజిట్ లో మనకు బాగా సీ త్రూ కనిపించే డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వేస్ట్ దగ్గర ఎక్కువ టైట్ లేకుండా చూడండి, అంటే మనం ఎప్పుడు కావాలంటే హై వేస్ట్, ఎప్పుడు కావాలంటే లో వేస్ట్ లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు సారీ షేప్ వే కేటగిరీకి వచ్చేద్దాం గైస్. ఇది చాలా హ్యూజ్ కేటగిరీ, ఓకే, అండ్ చాలా వెరైటీ కూడా ఉంది ఇప్పుడు మార్కెట్ లో. బట్ 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఫ్రీక్వెంట్ గా మీరు శారీ కట్టుకుంటున్నారు అంటే నైలాన్, స్పాండెక్స్, లైక్రా షేప్ వేర్ కాకుండా కాటన్ లో ఉన్న షేప్ వేర్ వస్తుంది, అది తీసుకోండి. అగైన్ ఆ మాయిశ్చర్, స్వెట్, ఇన్నర్ థైస్ అండ్ లెగ్స్ దగ్గర ట్రాప్ అవ్వకుండా ఇన్ఫెక్షన్స్ కి దారి తీసుకోకూడదు అని.
ఎప్పుడో ఒకసారి అంటే అలాంటి సింథెటిక్ షేప్ వేర్ పర్వాలేదు, కానీ డైలీకి కాటన్, విస్కోస్ అలా సాఫ్ట్ అండ్ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అది చూస్ చేయండి. ఇంకొక ఆప్షన్ గైస్, నేను ఫిష్ కట్ లో ఇలా పెట్టికోట్స్ కుట్టించేసేదాన్ని. సో ఇది చూస్తున్నారా, హిప్స్ దగ్గర ఇలా రౌండ్ షేప్ వచ్చింది, కింద వచ్చేసరికి కొంచెం మర్మైడ్ కట్ లాగా ఉంటుంది. సో ఇది బిజీ లిజీ అనే ఫ్యాబ్రిక్ వస్తుంది. అందులో న్యూడ్, బ్లాక్, మరూన్, బ్లూ కొన్ని బేసిక్ కలర్స్ అయితే చేసి పెట్టుకోండి, చాలా కంఫర్టబుల్ గా